ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగదువు. నా ప్రాణమా, నీవు నాలో ఏల కృంగియున్నావు, నాలో నీవు ఏల తొందరపడుచున్నావు. యెహోవా యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, నేనింకను ఆయనను స్తుతించెదను అని కోరహు కుమారులు చెప్పినట్లుగా మనము శ్రమలలో కృంగిపోక దేవుని యందు నిరీక్షణ కలిగి దేవుని స్తుతించుదుముగాక. ప్రియులారా, దావీదు మహారాజు వలె నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థించి తిని అని చెప్పినట్లుగా శ్రమలలో నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించుదుముగాక. శ్రమలలో కృంగిపోక దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయనను స్తుతించుదుముగాక. ఆయన సన్నిధిలో మనము ఆనందించుదుముగాక, నిరీక్షణతో ప్రార్థించుదుముగాక. తద్వారా గొప్ప కార్యములను చూచుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. కృంగిన వారిని లేవనెత్తు దేవుడవు నాయన. కన్నీటి లోయలలో కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షమును పంపి మా హృదయములను ఉల్లాసముతో నింపు దేవుడవు తండ్రి, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. కృంగిన వారిని లేవనెత్తుమని ప్రార్థన చేయుచున్నాను. మారాను మధురముగా మార్చువాడా, అంగలార్పును నాట్యముగా మార్చువాడా, శ్రమలలో మనుషులు విడిచిపెట్టిన శ్రమలో నీవు తోడుగా ఉంటావని, విడువని దేవుడుగా మరువని దేవుడుగా నీవున్నావని ప్రతి ఒక్కరూ నిన్ను బట్టి ధైర్యము తెచ్చుకొని నిరీక్షణ కలిగి స్తుతించుచు, నిరీక్షణ కలిగి ప్రార్థించుచు, నిరీక్షణ కలిగి సంతోషించుచు, ధైర్యముతో ప్రతి పరిస్థితిని ఎదుర్కొనుచు ముందుకు సాగిపోయే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.